హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మరి ఫైనల్గా మన వీడియో గేమ్ అయితే వచ్చేసింది. ఇదిగోండి, ఇదే సూప్ వీడియో గేమ్ అయితే వచ్చేసింది. గాబర్లాగే సార్, సూప్ కాదు, G5 వీడియో గేమ్ అయితే వచ్చేసింది. మరి లేట్ ఎందుకు అన్బాక్స్ చేసేద్దాం. ఫస్ట్ అయితే అన్బాక్స్ చేసే ముందు దీని ఫీచర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. అందుకు మనం ఫస్ట్గా అయితే యూజర్ మాన్యువల్ తీద్దాం. యూజర్ మాన్యువల్లో ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ అయితే చైనీస్ లాంగ్వేజ్ ఉంది ఫ్రెండ్స్, తెలుగు ఇచ్చాడు. మోడల్ G5 అని ఇచ్చాడు. ఇక్కడైతే అన్నీ అంటే ఏవి ఎలా పెట్టాలి అవన్నీ ఇచ్చాడు. నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ బ్యాటరీ యూసేజ్ గురించి తెలుసుకుందాం. డోంట్ టచ్ ద బ్యాటరీ డైరెక్ట్లీ వెన్ ద బ్యాటరీ ఈస్ ఛార్జ్డ్. అంటే బ్యాటరీ మనం ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్ ఇస్తాడు, ఆ ఛార్జింగ్ పెట్టేటప్పుడు అది డైరెక్ట్గా మీరు పట్టుకోకూడదు, అంటే బ్యాటరీ ఛార్జ్ అయినప్పుడు. నెక్స్ట్ పాయింట్, డోంట్ పుట్ ద బ్యాటరీ ఇంటూ ఏ ఫైర్ ఆర్ హీట్. అంటే ఇప్పుడు మామూలు HW బ్యాటరీస్ ఉంటాయి కదా, అవి కూడా మీరు అగ్గిలో వేస్తే పేలిపోతాయి, ఆ టైప్లో. అంటే ఇది కూడా అలా పెట్టకూడదు. నెక్స్ట్ నోట్ ఇచ్చాడు, ద మ్యానుఫ్యాక్చర్ డస్ నాట్ బేర్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ లీకేజ్ ఆఫ్ కరోజన్ బ్యాటరీస్ కాజ్డ్ బై హ్యూమన్ బీయింగ్స్. అంటే మన వల్ల మనం ఏదైనా తప్పు చేసి పోతే అది మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళది కాదు. మెయింటెనెన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. డోంట్ డిజేబుల్ ఆర్ చేంజ్ ఎనీ కాంపోనెంట్స్ ఆఫ్ ది గేమ్ ఇట్ సెల్ఫ్. అంటే మీరు మీకు నచ్చినట్టు మార్చడానికి కావద్దు, అన్ని కీస్ నొక్కడానికి కావద్దు. అక్కడ నేను చెప్తాను మీకు, అలా చేసుకోండి. ప్లీజ్ డూ నాట్ పుట్ ద గేమ్ మెషిన్ ఇన్ ద డ్యామ్ ప్లేస్ ఆర్ ద ఫ్లోర్ అట్ ఎనీ ప్లేస్ మే బి డ్యామేజ్డ్ ఇన్ డట్. అంటే కింద పెట్టవద్దు, స్క్రాచెస్ పడతాయి, స్క్రీన్కి పోతుంది అనేసి అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే, డోంట్ డ్రాప్ హిట్. అంటే అసలు విసరొద్దు, ఎక్కడ కొట్టొద్దు అని అంటున్నారు. సో ఇవైతే మీకు ఇవి స్పెషల్ ప్రికాషన్స్ అన్నారు. ద మెషిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ లిథియం బ్యాటరీ పవర్ సప్లై. ఇఫ్ నీడ్ టు రిపేర్ ప్లీజ్ కాంటాక్ట్ ద పర్చేజ్ డీలర్ ప్రాసెసింగ్. డోంట్ డిజేబుల్. అంటే మీరు బ్యాటరీ కావాలంటే మార్చుకోండి, మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళ దగ్గర. మీరు ఒకవేళ ఆన్లైన్లో కానీ ఆర్డర్ పెట్టుకుంటే బయట మీరు కొత్త బ్యాటరీ కొనుక్కోండి, ఓకేనా. నెక్స్ట్ ensure that all game cards and lines connected to the game console are carefully inserted. అంటే ఇప్పుడు దీనికి టీవీ కనెక్ట్ చేసుకోవడానికి జాక్లు, వైర్ కేబుల్స్ కట్టిస్తాడు. అవి కూడా మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా పెట్టాలి. తప్పు పెట్టేస్తే మీ టీవీకి ప్రమాదమే, దీనికి ప్రమాదమే. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వచ్చేద్దాం, దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనమైతే అన్బాక్సింగ్కి వచ్చేద్దాం. మరి ఇక్కడ యాక్సెసరీస్ అయితే చూడండి. గేమ్ ప్యాడ్, హై కెపాసిటీ, కనెక్ట్ టీవీ, HD లార్జ్ స్క్రీన్. అంటే ఇలా ఉంటుందన్నమాట గేమ్. మరి ఒరిజినల్ కలర్ మనకి ఏమొస్తుందో తెలీదు. ఇక్కడ 4 కలర్స్ ఇచ్చాడు, గ్రీన్, లైట్ పింక్, బ్లూ, డార్క్ పింక్. ఇక్కడ ఏమేమి ఇస్తాడో అనేది చూపించాడు. ఇక్కడ కన్సోల్ 1 పీస్ అని ఇచ్చాడు, AV కేబుల్ 1 పీస్ అని ఇచ్చాడు, DC కేబుల్ 1 పీస్ అని ఇచ్చాడు. యూజర్ మాన్యువల్, DC కేబుల్ అంటే ఛార్జింగ్ కేబుల్, AV అంటే టీవీకి పెట్టుకునే కేబుల్, కన్సోల్ అంటే వీడియో గేమ్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఏమేమి అంటే ఇవి ఉంటాయి. ఇక్కడ పవర్స్, అడాప్టర్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ తర్వాత మీకు గేమ్ అన్బాక్స్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. డిజిటల్ గేమ్ సిస్టమ్ 3.0 ఇంచ్ ఫుల్ కలర్ స్క్రీన్. అంటే ఇది ఫుల్ కలర్ స్క్రీన్, అంటే చీకట్లో కూడా వెళుతుంది. నెక్స్ట్, ద కన్సోల్ ఈజ్ స్లిమ్, పోర్టబుల్ అండ్ ట్రెండీ. అంటే కలర్ఫుల్గా ఉంటుంది అన్న అర్థం. డిజిటల్ మల్టీ ప్లాట్ఫామ్ డివైస్ కెన్ ప్లే ఆన్ టీవీ. అంటే ఇది టీవీలో కూడా మనం ప్లే చేయొచ్చు. ద బ్యాక్లిట్ ఫంక్షన్ ఆఫ్ ద స్క్రీన్ ఎన్షూర్ ప్లేయర్స్ కెన్ ప్లే ఎవ్రీవేర్. అంటే ఈ లైటింగ్ వల్ల ప్లేయర్స్ అందరూ చూడగలరు, ప్లస్ ఎక్కడైనా ఆడగలరు అనమాట. నెక్స్ట్ మరి లేట్ ఎందుకు, దీన్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. స్టార్టింగ్ అయితే ఇలా ఇచ్చాడు. ఇదిగోండి, ఇదన్నమాట. ఇదైతే ఏవి కేబుల్ అన్నమాట.
ఒక సైడ్ పెడదాం. నెక్స్ట్ ఇదిగోండి యూజర్ మాన్యువల్, నేను ఇందాక చదివాను కదా అది. నెక్స్ట్ ఇదిగోండి ఛార్జింగ్ కేబుల్ ఇది. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ కలర్ ఇచ్చాడు బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం ఫ్రంట్ తిప్పి చూస్తే బ్లూ కలర్ ఇచ్చాడు. ఇది తీసేద్దాం. ఇక ఇదైతే బాగుంది. ఇప్పుడైతే మనం దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇది ఆన్ అవ్వట్లేదు, అంటే బ్యాటరీ లేదు అనుకుంటా. అవును, బ్యాటరీ లేదు. ఆగండి, ఈ ఇచ్చిన యాక్సెసరీస్లో చూద్దాం. ఇదిగోండి బాక్స్లోనే ఉండిపోయింది. ఇదైతే BL5C బ్యాటరీ 3.7 volts 1020 mAh బ్యాటరీ ఇస్తున్నాడు. రీఛార్జబుల్ లియాన్ బ్యాటరీ. యూజ్ స్పెసిఫైడ్ ఛార్జింగ్ ఓన్లీ. మస్ట్ బి డిస్పోజ్డ్ ఆఫ్ ప్రాపర్లీ. మే ఎక్స్ప్లోడ్ ఇఫ్ డ్యామేజ్డ్ ఆర్ డిస్పోజ్డ్ ఇన్ ఫైర్. డు నాట్ షార్ట్ సర్క్యూట్. మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అనమాట ఇది. ఇప్పుడు మనం ఈ బ్యాటరీ అనేది ఎంత ఛార్జింగ్ ఉందో తెలీదు, మరి ఇందులోనైతే మనం ఈ బ్యాటరీ అయితే పెట్టేసి చూద్దాం మరి గేమింగ్ ఎలా ఉంటుందో అని. మరి ఇప్పుడైతే ఇలా బ్యాటరీ పెట్టేసాం. ఇక పెట్టిన తర్వాత ఆన్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడైతే ఆన్ అయిపోయింది. మనం ఇక్కడ సైడ్ వాల్యూమ్ కూడా ఉంది, సౌండ్ తగ్గించేస్తా చూడండి. ఇప్పుడు మళ్ళీ పెంచుతా. ఇదైతే దీని మ్యాక్సిమం సౌండ్. ఇక్కడ స్పీకర్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, నేను మీకు ఒక గేమ్ ఆడి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే మీకు ఇప్పుడు ఒక కార్ గేమ్ రేస్ అయితే ఆడి చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ టైం ఇచ్చాడు. ఆ టైం లోపు మీరు కంప్లీట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు 2 times అయితే గెలిచి చూపించాలి. టర్నింగ్ దగ్గర మీరు నేను ఇక్కడ వదిలినట్టు స్లోగా వదలండి. అప్పుడు మీరు చాలా ఫాస్ట్, అంటే తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా విన్ అవుతారు. ఈ గేమ్ అయితే రేసింగ్కి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ టైం చాలా తక్కువ ఉంది. ఇదిగోండి ఇక్కడ మీటర్ కూడా చూపిస్తాడు. మనమైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం విన్ అయిపోయాం. సో ఇప్పుడు ఈ గేమ్ బ్యాక్కి వెళ్ళిపోవాలంటే ఇలా బ్యాక్ నొక్కండి. మళ్ళీ ఇక్కడ రీసెట్ అయిపోతుంది. రీసెట్ అయిపోతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా రీసెట్ అయిన వెంటనే చూడండి మళ్ళీ మీరు నచ్చిన లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు నేను ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి. 500 in 1 అని ఇచ్చాడు కదా, నిజంగా 500 గేమ్స్ ఉంటాయి. ఇదిగోండి కాంట్రా 1, సూపర్ కాంట్రా 2, స్నో బ్రోస్. ఇదిగోండి నేను మీకు ఇంకొక గేమ్ ఆడి చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. ఇదైతే సూపర్ కాంట్రా అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నొక్కితే నాన్ స్టాప్ బుల్లెట్స్ ఫ్రెండ్స్, ఇది నొక్కితే సింగిల్ బుల్లెట్స్. ఈ G5 గేమ్ ప్లేయర్లో షూటింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్
ఇప్పుడు దీని పవర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వాడు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఇలా టీవీ అవుట్ అని ఇచ్చాడు కదా. టీవీ అవుట్ అంటే ఇది టీవీ అవుట్ ప్లస్ అడాప్టర్ ఇన్ అంటే ఇదే ఛార్జింగ్ కోసం. పవర్ అంటే ఇదిగోండి, మనం ఇక్కడ ఆన్ ఆఫ్ చేసాం కదా, మళ్ళీ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వెలిగి చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది G5. తర్వాత ఇదిగోండి ఇవి ఆరో కీస్. అంటే ఇది ఇప్పుడు మీరు జాయ్ స్టిక్లో ఎలా ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసేటప్పుడు ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో అలాగే G5 ఆడేటప్పుడు కూడా అంతే థ్రిల్లింగ్గా ఉంటుంది. చూడండి, ఈ మిడిల్లో ప్రెస్ చేసి నువ్వు అప్కి వెళ్తే, డౌన్కి వెళ్తే, సైడ్కి వెళ్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ వెనక మంచి డిజైన్ ఇచ్చాడు. ప్లస్ ఇగోండి ఇక్కడ స్టార్ట్ అన్నాడు, ఇవి అరో కీస్ అన్నాడు, ఇది రీసెట్ అన్నాడు, రీసెట్ కొట్టాం. నెక్స్ట్ ఇది గేమ్ కీస్ అన్నాడు, ఈ 4 గేమ్ కీస్ అనమాట. ఇదిగోండి ఇది స్టార్ట్ అని దీనిపైన ఇచ్చేసాడు. ఇది సెలెక్ట్, ఈ సైడ్ అనేది వాల్యూమ్ అనమాట. నేను మీకు ఇప్పుడు ఇంకేదైనా గేమ్ ఆన్ చేసి వాల్యూమ్ రెడ్యూస్ చేసి డౌన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు యాంగ్రీ బర్డ్ ఆడతాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా సౌండ్ రానివ్వకుండా చేస్తుంది. అంటే మీరు నైట్ టైం ఆడేటప్పుడు డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండడానికని సెట్ చేసాడేమో. ఇప్పుడు చూడండి మళ్ళీ సౌండ్ పెడతా. మ్యాక్సిమం సౌండ్ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఆడతాను. ఫ్రెండ్స్ ఇదైతే నా ఫేవరెట్ గేమ్ ఫ్రెండ్స్. ఈ యాంగ్రీ బర్డ్తో అయితే మనమైతే వీటిని కొట్టాలన్నమాట. ఫ్రంట్ లాస్ట్ బాల్ ఉంది. అయిపోయింది ఫ్రెండ్స్, లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయింది కూడా. నెక్స్ట్ క్లియర్ అయిపోయింది. మనం ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోదాం. అయిపోయింది, ఇప్పుడు ఆఫ్ చేసేస్తాం ఫ్రెండ్స్. సో టోటల్గా ఇదైతే G5 వీడియో గేమ్ అనమాట. చాలా బాగుంది ఈ వీడియో గేమ్. కావాలంటే మీకు కామెంట్స్లో లింక్ ఉంది, షార్ట్స్లో పెట్టాను, అందులో వెళ్ళి మీరు కూడా అంటే కొనుక్కోండి. చాలా బాగుంది. ఇదిగోండి మంచిగా ఇచ్చాడు. ఇప్పుడు నేను అదే విధంగా ప్యాక్ చేస్తున్నాను. ఇందులో నేను బ్యాటరీ పెట్టేసి ఉంచుతాను, అంటే నేను అప్పుడప్పుడు ఆడుకోవడానికి. ఇదిగోండి ఏవి కేబుల్ అనమాట. ఇదైతే ఛార్జింగ్ పోర్ట్. మళ్ళీ చెప్తున్నాను, యూజర్ మాన్యువల్ అన్నీ ఇచ్చాడు. గేమ్ ప్యాడ్ అని పెట్టాడు కానీ అది బయటకు మాత్రమే, లోపల ఏమి ఇవ్వలేదు. మళ్ళీ వీడియోలో మనం ఈసారి ఇంకా మంచి వీడియో గేమ్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.